ever since I left the city. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇప్పుడైతే ఇదే ట్రెండింగ్లో ఉంది. ఆ బీజిఎం అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఫుల్ స్క్రీన్లో చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కొంచెం చిన్నగానే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ మీ నుంచి నేను ఆశిస్తాను, ఒక లైక్ చేసి మాత్రమే. ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. వీలు ఉంటే నేను కైన్ మాస్టర్ ప్రీషో కూడా పెడతాను. కైన్ మాస్టర్ యూజర్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, ఓకే. ఇక్కడ నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దానికంటే ముందు మీరైతే ప్రీసెట్ యూజ్ చేసి రాకపోయినా నో ప్రాబ్లం, మనం XMLతో కూడా ట్రై చేసుకోవచ్చు. కానీ ఇక్కడితోటే మీరు ఎడిటింగ్ ప్రీసెట్ యూజ్ చేస్తే నో ప్రాబ్లం. ఎందుకంటే ఇందులో కొన్ని ఎడిటింగ్ చెప్పాలి. నేను సగం మాత్రమే నేను ఫుల్ ప్రీసెట్లో ఇచ్చాను, ఎందుకంటే మెంబర్షిప్ అడుగుతుందని సపరేట్గా ఇచ్చాను. ఒకటే ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, అదైతే ఫుల్ ప్రాజెక్ట్, ఓకే. దానైతే ఫస్ట్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే ఇలాగైతే మనకు బ్లాక్ అండ్ వైట్లో అయితే వస్తుంది. ఇక్కడనే మీరు ఫోటో రీప్లేస్ పెడితే చాలా బ్యాడ్ అయిపోతుంది. నేను మీకు ఒక ఫోటో రీప్లేస్ పెట్టి చూపిస్తాను బ్యాడ్ ఎందుకు అవుతుంది అనేది. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఒక ఫోటో సెలెక్ట్ చేస్తాను. సంథింగ్ ఏదైనా ఒక ఫోటో పెడదాం, ఓకే. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఎగ్జాంపుల్గా నార్మల్ ఫోటో ఈ ఫోటోని అనుకుందాం. ఈ ఫోటో చూడండి సరిగ్గా సెట్ కాలేదు, చూస్తున్నారు కదా. ఆ ఫోటో హెడ్ ఎక్కడ ఉంది అసలు, ఎందుకంటే ఇప్పుడు ఇందులో యాడ్ చేసిన ఫోటో సైజ్ వేరే ఉంటుంది, మీ ఫోటో సైజ్ కూడా వేరే ఉంటుంది. అది నేను బట్టి చెప్తాను, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఈ కాపీ లేయర్ ఉంది కదా, కాపీ లేయర్ చేసి ఫోటో డిలీట్ చేసేయండి, అవసరం లేదు మనకు. కింద ప్లస్ సెకండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యూజిక్ కిందకి తీసుకొద్దాం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి సంథింగ్ మీ యొక్క ఫోటో ఏదైనా కావచ్చు, ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఈ ఫోటో ఉంది, యాడ్ చేసిన లేదు, ఫస్ట్ ఫోటోని యాడ్ చేద్దాం. ఈ ఫోటోని ఈ బీట్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొచ్చాను, ఓకే. ఇప్పుడు ఇదే ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే కూడా ఫోటో అనేది అక్కడనే వెళ్ళిపోయింది, నో ప్రాబ్లం. ఎఫెక్ట్ ఆప్షన్లో ఈ ఫోటో సెలెక్ట్ చేసి మీ యొక్క ఫోటోని కొంచెం సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఇలా తక్కువ చేసి సెంటర్లో తీసుకురండి. ఇప్పుడు చూద్దాం, చూస్తున్నారు కదా, సెట్ అయింది. ఇప్పుడు మీరు ఈ ఫోటోని మ్యాచింగ్గా మీరు ఈ మిగతా ఫొటోస్ అయితే మ్యాచింగ్ అయితే పెట్టాలి. మ్యాచింగ్ అంటే అదే స్టైల్లో రావాలి, కొంచెం ఫాస్ట్గా రావాలి, ఓకేనా. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ 3 గ్రూప్స్ ఉన్నాయి, ఓకే. ఈ 1 గ్రూప్ని ఓపెన్ చేసిన అది సెంటర్లో గ్రూప్, అది ఈ ఫోటో డిలీట్ చేసి ఒక ఫోటో యాడ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నాం. టైల్స్ ఎఫెక్ట్ మ్యాక్సిమం యాడ్ చేయండి, ఫోటో సైజ్ తక్కువ ఉన్నా కూడా కొంచెం కవర్ చేస్తుంది, ఓకే. ఈ ఫోటోని కిందికి తీసుకొస్తున్నా, చూడండి బాగా అనిపిస్తుంది, ఓకే. ఇప్పుడు దీని అయితే లాస్ట్ వరకు అయితే జరిపేసిన పైన ప్లస్ సెకండ్ కాపీ లేట్ చేసుకోండి. ఈ ఫోటో ముందు అవసరం ఉంటుంది. కాపీ లేట్ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం, ఓకే. సెట్ అయింది. మిగతా 2 ఫోటో కూడా కాపీ చేసిన దాన్ని కిందికి అయితే పేస్ట్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి గ్రూప్ అనేది కొంచెం ముందరకు వచ్చేస్తుంది, మీరు అక్కడ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ 3 ఫోటో చేంజ్ చేసేస్తాను, ఒక ఫోటో మిగిలిపోయింది, చేంజ్ చేసేసిన. చూద్దాం, ఇక్కడ చూడండి బాగా అయితే చేంజ్ అయింది. తర్వాత నేను కొంచెం సాచురేషన్ కూడా యాడ్ చేద్దాం ఎండింగ్లో, యాడ్ చేయకపోయినా నో ప్రాబ్లం. సేమ్ ఈ ఫోటోని కూడా సేమే యాడ్ చేయాలి మీరు. లాస్ట్లో మాత్రం ఎడిటింగ్ చెప్తాను. లాస్ట్ ఫోటో, ఈ ఫోటోకి సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీలో ఈ ఫోటో డిలీట్ చేసేయండి. మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. బీట్ మార్క్ కాదు, ఎండింగ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మధ్యలో బీట్ మార్క్ చూసి కట్ చేసుకోండి. 4 బీట్ మార్క్ ఉంటుంది, ఆ 4 బీట్ మార్క్ ద్వారా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఫోటో కొంచెం జూమ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. దీనికి ఒక యానిమేషన్ పెడదాం. ఫోటో సెలెక్ట్ చేసి ఈ ఆప్షన్ ఉంది మూవ్ అండ్ ట్రాన్స్ఫర్, దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ రొటేషన్ ఉంటుంది, ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం రొటేషన్ చేసుకోండి. ఇలా 18 డిగ్రీస్ అయితే రొటేషన్ చేసుకోండి. కొంచెం జరిపి 0 చేసుకోండి, 0 వద్దు 4-5 చేసుకోండి. దాని తర్వాత ఎండింగ్లో వచ్చి మైనస్ చేసుకోండి. ఇలా ఇప్పుడు చూద్దాం, చూసారు కదా, చాలా సూపర్ వస్తుంది. దీన్నే కాపీ చేద్దాం. ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి పేస్ట్ చేయండి. సేమ్ ఈ ఎఫెక్ట్ అయితే దీన్ని కూడా పేస్ట్ చేసుకోవచ్చు, కానీ కీ యానిమేషన్ చేంజ్ చేయాలి, ఓకే. అన్ని దానికి చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే ఇంకోటి రైట్ సైడ్ నుంచి రావాలి, ఓకేనా. మీకు అర్థమైంది నేను అనుకుంటున్నా. ఇలా ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ నుంచి వస్తుంది, ఇది ఇక్కడ నుంచి వస్తుంది. ఇలా చేసుకోండి, ఈజీగా ఈ వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.